కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ గురించి చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ అడుగుతుంటారు. సో ఈరోజు దాని గురించి చూద్దాం. అంబిలికల్ కార్డ్ అంటే బేబీకి ప్లసెంటాకి మధ్యలో ఉండే కనెక్షన్. ఈ అంబిలికల్ కార్డ్లో స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో డెలివరీ టైంలో ఈ అంబిలికల్ కార్డ్లో నుంచి బ్లడ్ డ్రా చేసి మనం స్టెమ్ సెల్ బ్యాంక్కి పంపించినట్టయితే వాళ్ళు దీన్ని -80 దగ్గర స్టోర్ చేస్తారు. మరి ఈ స్టెమ్ సెల్స్ ఫ్యూచర్లో యూజ్ అవుతాయా అంటే, సపోజ్ ఒక బేబీకి స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ చేశారు అండ్ అదే బేబీకి ఫ్యూచర్లో కొన్ని ఇయర్స్ తర్వాత బ్లడ్ క్యాన్సర్స్ కానీ, జెనెటిక్ డిజార్డర్స్ కానీ, మెటబాలిక్స్ డిజార్డర్స్ కానీ ఆర్ సమ్ ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ వచ్చినట్టయితే ఆ బేబీకి ఈ స్టెమ్ సెల్స్ పని చేయవు. ఎందుకు అంటే ఆ డిసీజెస్కి కారణమైన జీన్ ఆ బేబీ యొక్క స్టెమ్ సెల్స్లో కూడా ఉంటాయి. మరి ఇలా ప్రిజర్వ్ చేసిన స్టెమ్ సెల్స్ ఎవరికి యూజ్ అవుతాయి అంటే, మీ ఫ్యామిలీలో కానీ మీ కమ్యూనిటీలో కానీ ఎవరికైనా ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు వాళ్ళ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఈ స్టెమ్ సెల్స్ యొక్క హెచ్ఎల్ఏ మ్యాచ్ అయినప్పుడు అప్పుడు ఈ స్టెమ్ సెల్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి. అంతేకాని ఈ బేబీ యొక్క స్టెమ్ సెల్స్ ఆ బేబీకి యూజ్ అవ్వవు. బేసిక్గా ఈ స్టెమ్ సెల్ బ్యాంక్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పబ్లిక్ బ్యాంక్, ఇంకొకటి ప్రైవేట్ బ్యాంక్స్. మన ఇండియాలో ఆల్మోస్ట్ ప్రైవేట్ బ్యాంక్సే ఉన్నాయి. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే అన్నీ కూడా పబ్లిక్ బ్యాంక్సే ఉంటాయి. ఈ పబ్లిక్ బ్యాంక్స్ అంటే డెలివరీ అయ్యే ప్రతి ఉమెన్ కూడా వాళ్ళ బేబీ యొక్క స్టెమ్ సెల్స్ని ప్రిజర్వ్ చేస్తారు. సో అలాగా కన్సిడర్ చేస్తే ఒక స్టెమ్ సెల్ బ్యాంక్లో చాలా శాంపిల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ 1 lakh శాంపిల్స్ ఉన్నాయనుకోండి. ఒక బేబీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ బేబీకి మ్యాచ్ అయ్యే స్టెమ్ సెల్ని సర్చ్ చేసి ఆ స్టెమ్ సెల్స్ని ఈ బేబీకి ఇస్తారు. ఇలా ఒకరికి యూజ్ అవుతుంది, కానీ ఆ బేబీ స్టెమ్ సెల్స్ ఆ బేబీకి మాత్రమే యూజ్ అవ్వవు. ఇది ప్రిజర్వ్ చేయడం వల్ల ఖచ్చితంగా యూజ్ అవుతుంది అన్న రికమెండేషన్ అయితే ఎక్కడా లేదు. థ్యాంక్ యూ.